ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. వెంటనే ఆయన దేవుని సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా, ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకములో సేవ చేసినప్పుడు పట్టణాలలోనూ గ్రామాలలోనూ ఆయన తిరిగి ప్రసంగించాడంట. ఏమండి ప్రసంగించాడు ఆయన? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగానున్నదని. యేసు ప్రభు తరువాత శిష్యులు ఏమండి ప్రసంగించారు? వాళ్ళును ఇదే ప్రసంగించారు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగానున్నదని. ప్రభు అయిన యేసయ్యనే శిష్యులకు చెప్పించారు, మారు మనసు పొందుడి అని ప్రసంగించుడి, ఎందుకంటే పరలోక రాజ్యము సమీపంగానున్నది అని చెప్పుడి అని ప్రభు అయిన యేసయ్య వాళ్లకు చెప్పించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజుల్లో మనం ఉంటున్నాం. ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, నిజమైన అర్థవంతమైన క్రిస్మస్ గా ఈ క్రిస్మస్ మనకు ఉండాలంటే మనం ఒక కార్యాన్ని చేయాలి. అది ఏమంటేది, దేవుని రాజ్యపు సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ సూచనలు ఏమంతా ప్రభు అయిన యేసయ్య చెప్పాడు, అదన్నీ జరుగుతున్నది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ స్నేహితులకు దేవుని రాజ్యపు సువార్తను ప్రకటించుడి. మీ బంధువులకు, దేవుని ఎరుగని వారికి ఈ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యతను నీ చేతిలో నా చేతిలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రభు అయిన యేసయ్యనే ఒక సత్యాన్ని చెప్పి ఉన్నాడండి, నాకు సేవ చేసే వాళ్లను యెహోవా గణపరుస్తాడు అని చెప్పున్నాడు. ఆయనకు సేవ చేసే వాళ్లను ఆయన గణపరుస్తాడండి. దేవుని సేవని చెయ్యండి, ఆయన మిమ్మల్ని గణపరచును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన సేవలో ఉపయోగించి మిమ్మల్ని గణపరచును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళని ఆశీర్వదించండి, నీ సేవను చేయడానికి మార్గాలను తెరవండి నాయనా. నీ ఘనతను ఈ బిడ్డలు పొందుకొనడానికి సహాయం చెయ్యండి. వీళ్ళని ఆశీర్వదించి గొప్పగా అనేక మందికి ముందు సాక్ష్యంగా నిలపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.